నాన్నమ్మ గంగొచ్చేస్తుందిగా. వస్తుందా? ఏంటమ్మా, మేం పెట్టించీర కట్టుకోలేదు? అది నానమ్మ సీర కనపడలేదు. లేట్ అవుతున్నదని ఈ సీర కట్టుకున్నాను. సరేలేమ్మా, దేవుడి దగ్గర దీపం వెలిగించరా. వెళ్ళమ్మా, వెళ్ళు. ఇక ఈ నిశ్చితార్థాన్ని ఆపడం నా వల్ల కాదని తెలిసిపోయినది. నిజం తెలిసిన రోజు నన్ను అమ్మమ్మ వాళ్ళు అసహించుకోకూడదంటే నువ్వే దీన్ని ఆపాలి స్వామి. లేదంటే నేను బతకలేను. ఇది సత్యం. అమ్మమ్మ కాళ్ళకు నమస్కారాలు పెట్టే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకులేరా? ఓహో, అయితే ఉన్నాయన్నమాటగా. విన్నావా బుజ్జులు? కాలు పట్టేసుకో, లేదంటే పైకి చెప్పకపోయినా లోపల ఫీలింగ్స్ పెట్టేసుకుంటారు ఈ పెద్దోళ్ళు. ఏంట్రా నువ్వు? కానీ గంగా ఇదిగో స్వర్ణ, వెళ్ళి అక్షంతలు తీసుకురా. మీ పెద్దాళ్ళు ఉన్నారే, ఈ చిన్న చిన్నే మర్చిపోతారు. నా బంగారు తల్లి. పెళ్ళవగానే సంవత్సరం తిరగకుండా పండంటి బిడ్డని కనేయాలి, సరేనా? అది మీరు చెప్పాలేంటి, కనేస్తాంలే. మరి నా కాళ్ళు కూడా పట్టేసుకో, బ్లెస్సింగ్ ఇచ్చేస్తాను. నీ కళ్ళకెందుకురా? ఏంటి, పెళ్ళి అవ్వక ముందు పట్టుకోవద్దా? పెళ్ళయ్యాకే పట్టుకోవాలా? అబ్బో, ఆశ కూడా ఉందేంట్రా? ఇప్పుడెవర్రా మొగుళ్ళ కాళ్ళు పెళ్ళాలు పట్టుకుంటున్నారు? పెళ్ళాల కాళ్లేగా అందరు మొగుళ్ళు పట్టుకుంటున్నారు. ఓ గంగా, మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. పర్లేదులేమ్మా. పర్లేదేంటి పర్లేదు? మీ అమ్మాయికి ఆశీర్వాదం ఇవ్వవా? ఇస్తానమ్మా. వదినా?
గంగా వెళ్ళి తీసుకో. రేయ్, ఇది పెంచిన తల్లే అయితే దీనికెందుకురా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? పెంచిందంటే కూతురు లాంటిదనేగా అత్తయ్య. ఇస్తే తప్పేంటి కానీ ముందు నిశ్చితార్థాన్ని సాఫ్ట్వేర్లో వెళ్ళి ఎలా ఆపాలో చెప్పు. ఉంగరం పెట్టేలోపు ఆపుతారా? నన్ను నమ్ము, సరేనా? ఏం సరేనో. చల్లగుండు తల్లి. బాధపడమాకే, అంత మంచి జరుగుతులే. వదినా, ఉంగరాలు మార్చుకోవడానికి పంతులు గారి ముహూర్తం ఎప్పుడని చెప్పారు? ఇంకా సరిగ్గా గంట సమయం ఉంది వదినా. గంట ఉందంటున్నావు, మరి పంతులు గారేంటి ఇంకా రాలేదు? వచ్చేసానమ్మా. రండి పంతులు గారు రండి. ఆ, పూజ ఏర్పాట్లు ఎక్కడ పెట్టమంటారమ్మా? ఆ, బయట అరేంజ్ చేసాం పంతులు గారు, రండి చూపిస్తాను. ఆ, ఇంకా నించున్నావండి. పదనాన్నమ్మ, మనం కూడా వెళ్దాం. ఏ, ఛీ, 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 ఛీ. ఏంట్రా చెమట కప్పు? మూర్చొచ్చి పడిపోయేలా ఉన్నాను. సింటు కొట్టుకోలేదా? మర్చిపోయినట్టున్నా నాన్నమ్మ. ఏ, ఛీ. ఇంకా నయం, అక్కడికెళ్ళి ఎత్తలేదు. పంతులు గారు పడిపోయేవాళ్ళు, గంగ వాలిపోయేది. వెళ్ళు, బాటిల్ అయిపోయినా పర్వాలేదు, బాగా స్ప్రే చేసుకొని రా. సరే నాన్నమ్మ, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. వెళ్ళు. ఈ టైంలో ఓడరు బాబు. ఒరే, నేను మళ్ళీ చేస్తాను, ఫోన్ పెట్టు. అబ్బా, ఒరే మళ్ళీ చేస్తాను, ఫోన్ పెట్టరా బాబు. అబ్బా, అబ్బో, ఇదేంటి ఎంత కొట్టుకున్న చెమట వాసనే వస్తుంది? నాన్నమ్మ చెప్పినట్టు బాటిల్ మొత్తం కొట్టేయాలనుకుంటా. కొట్టేస్తా. ఏంటమ్మా, ప్లాన్ ఏమైనా తట్టిందా ఏంటి? కంటేనమ్మా టైం ఉంది, అది గుర్తుపెట్టుకొని అదేంటో చెప్పు. ఈ నిశ్చితార్థం ఆగాలంటే
ధైర్యష్ని రానివ్వకూడదు. అర్థమైనదమ్మా. నాన్న వెళ్ళి ఆడితో మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? గంగకు నువ్వంటే ఇట్టం లేదు, సిద్ధుగాడిని ప్రేమిస్తుండదని చెప్తానమ్మా. అబ్బో, ఇలాంటివి మేము చాలానే ట్రై చేశాం. దాని మీద వాడికి ఎన్ని చెప్పినా వినడు. అవును గౌరీ, గంగ మీద వాడు పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి చెప్తే నీ పీక కొయ్యడానికైనా వెనకాడడేమో కాని ఈ నిశ్చితార్థాన్ని మాత్రం ఆపడు. మరి అన్ని రానియకుండా ఏడ్సేస్తాం. కిడ్నాప్. మంగమ్మ, ఏం మాట్లాడుతుండావు? జగదీశ్వరమ్మకు తెలితే నిన్నీడ ఉండనీయదు. నా పేరు వచ్చేలా ఎందుకు చేస్తాను? రాకుండానే చేస్తాను. ఎట్లా? ఎట్లా ఉంది నా ప్లాన్? బావుందమ్మా. బాగుందమ్మా. ఆంటీ, నువ్వు వెళ్ళు. ఉమ్. పదండి, మనము వెళ్దాం. పదండి, పదండి. రే, ఏం చేస్తున్నావురా? కనబట్లా బాడీ స్ప్రే కొట్టుకుంటున్నాను. ఇదేం వాసనరా బాబు, కడుపు తెవిలేస్తుంది. ఓ, ఈ వాసనతో పాటు ఈ వాసన కూడా కలిపి వస్తుంది కదా, అందుకనే పోయి వాంతులు చేసుకోపో పక్కకెళ్ళి. వెళ్తానులే గాని డాబా మీద గంగుంది, నిన్ను అర్జెంటుగా రమ్మంది. వెళ్ళు. దేనికి? నాకేం తెలుసురా, పర్సనల్ గా నిన్ను కలవాలి అనుకుందంటే ఏదో ఉందనేగా. ఆ, ఆ, కరెక్టే. స్టేజ్ మీద ఎలా ఉండాలో డిస్కస్ చేయడానికి అనుకుంటా. అదే అనుకుంటా. తొందరగా వెళ్ళు. వెళ్తా. అబ్బా, ఇదేం వాసనరా బాబు. ఏయ్, ఏ అబ్బాయి, ఎందుకలా వేస్ట్ చేస్తున్నావు? చెమట వాసన పోవడానికండి. ఇదేం స్ప్రేరా నాయనా, ఆ వాసన కన్నా ఈ వాసన ఎక్కువ వస్తోంది. ఇంపార్టెంట్ లేండి. ఏదోలే, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఇంకా ఇంపార్టెంట్. వీడేం చేస్తున్నాడో వీడికి తెలీదు. ఆ గంగకి ఈ తిక్కలోడే కరెక్ట్. దాని తిక్క బాగా కుదిరిస్తాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మన విషయం మీ అమ్మగారికి చెప్పేద్దాం గంగోత్రి. పోనీ నువ్వు అసలు గంగవు కావన్న విషయమైనా చెప్పు. ఇంకా ఆలోచిస్తావేంటి? ఆ మంగ ఎలాగూ ఇక్కడ లేదు కదా, ఇదే మంచి సమయం. చెప్పి తర్వాతైనా తెలుస్తుంది కదా సిద్ధు. అప్పుడైనా నన్ను గంటెత్తదిగా. నేను లేకపోతే అమ్మమ్మ పరిస్థితి ఏమైపోతుంది చెప్పు. మరి ఎంగేజ్మెంట్ అయిపోతే నా పరిస్థితి ఏంటో చెప్పు. వచ్చేసా, సెంట్ కొట్టేసా. బాటిల్ అయిపోయిందా లేకపోతే వాసన అయిపోయిందా? ఛీ! అవును, గంగ పిలిచిందన్నారే, ఏది కనపడదే? గంగా, పడిపోయాడు. పట్టండి, ఆ టేబుల్ కింద పడేద్దాం. అబ్బా, ఏంటమ్మా ఇంత బరువు ఉన్నాడు? అమ్మా, తినేది మామూలు తిండా? మిషన్ ఎప్పుడు రన్నింగ్ లోనే ఉంటుందిగా. పట్టండి. ఇంకా నిశ్చితార్థం జరగదు. వెతికితే దొరుకుతాడు కదమ్మా. ఇంట్లో వెతకకుండా మనం మాట్లాడతాంగా. వెళ్దాం, పదండి. పదండి.
లాభం లేదు గంగోత్రి. నేను చెప్పిన రెండింట్లో ఏదో ఒకటి చెప్తేనే ఇది ఆగుద్ది, లేదంటే జరిగిపోతుంది. అట్ట హనుమాకు సిద్ధు. బేబీ ఏం మాట్లాడుకుంటున్నారంటావు? ఇంకేముంటుంది, ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలా అని చర్చించుకుంటున్నట్టున్నారు. అది అయ్యుండదమ్మా, వేరే ఏదో అయ్యుంటది. నన్నెళ్ళి ఎన్నేసి రమ్మంటారా? నువ్వు వేషాలేకు, నోరు మూసుకొని మా పక్కనే పడుండు. దొంగ మొహాలు జిడ్డులా అట్టుకున్నారు. బాబేమో వీళ్ళేదో చేసి ఆపుతారనుకుంటున్నారు. జరిపించడానికి వచ్చారని ఎట్టా చెప్పేది? చెప్పు గంగోత్రి. చెప్పలేను సిద్ధు. ధైర్యషేడ్ వదినా. అమ్మమ్మా, నానమ్మా, ఏమైంది? ఏం చెప్పాలమ్మా? ధైర్యేష్ బాబా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మీరు కూర్చోండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావే? నిజమమ్మమ్మా, లేడు, వెళ్ళిపోయాడు. నిశ్చితార్థం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడే? ఇది ఇష్టం లేక వెళ్ళిపోయాడు నాన్నమ్మా. ఏం బాగుతున్నావే? ఇష్టం లేక వెళ్ళిపోవడం ఏంటి? వాడిష్టంతోనేగా ఇది జరుగుతుంది. అదే అమ్మమ్మా, బావా మాకు చెప్పాడు. ఏం చెప్పాడే? నాకిష్టం ఉంటే సరిపోతుందా? గంగకి నేనంటే ఇష్టం లేదు, ఇద్దరు మామల బలవంతంతో చేసుకుంటుంది, మనసులో లేకుండా రేపు పెళ్ళయ్యాక నాతో కాపురం ఎలా చేస్తుంది? అది తప్పు కదా. అందుకే గంగకి ఇష్టం లేనిది నేను చేయాలనుకోవట్లేదు, ఇంకా ఉండను, వెళ్ళిపోతానని బాధగా వెళ్ళిపోయాడు. నేనిది నమ్మను. నువ్వే ఏదో చేస్తుంటావు మంగా. అయ్యో, ప్రతిదీ నా దగ్గరకు వస్తుంది కాబట్టి నీకలా అనిపిస్తుంది. బావ నాకు చెప్పాడు కనుకే మీకు నా మీద అనుమానంగా ఉంది. పోనీ గంగ ఇక్కడే ఉందిగా, బావంటే తనకిష్టమో కాదో తనని అడుగు. ఇష్టం లేదని చెప్పేసిందేమో అమ్మా. అదే నాకు టెన్షన్గా ఉంది. చెప్పమ్మా, వాడంటే ఇష్టం లేదని వాడికేమన్నా చెప్పావా? నేను అట్టే చెప్పలేదు, కానీ నేను నీకు తగిందని కాననే చెప్పాను. తనని తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడలేదు. ఆ మాట అయినా ఎందుకు చెప్పావే? ఇప్పుడు చూడు, అలిగి ఏడుకుపోయాడు. వచ్చిన అదృష్టాన్ని సేజేతులారా సెడగొట్టుకున్నావు కదే. నీ గతి ఇంతే, ఇక చేసేదే ఉంది, నీ రాత అంతే. లేదొదినా, వాడికి గంగ అంటే చాలా ఇష్టం. గంగ ఏమన్నా వాడు పట్టించుకోడు. ఈ ఒక్క మాట పట్టించుకుని వెళ్ళిపోయాడు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. వేరే ఏదో జరిగిందనిపిస్తోంది. నాకు అదే అనిపిస్తోంది. ఏమంటున్నారు? ఎక్కడికి వెళ్ళుండడు, ఇంట్లోనే ఉండుంటాడు. లేదంటీ, ఇంట్లో ఉంటే చెప్పమా? బయటకు ఎక్కడికో వెళ్ళిపోయాడు. చూస్తుంటే అందరినీ పంపించేసి మనం బయటికెళ్ళి వెతికితే బెటర్ అనిపిస్తుంది. నువ్వు కూడా ఏంట్రా? ఆ బాబు చెప్పేది నిజమే కదమ్మా. ఉన్న గంట సమయంలో ధైర్యసి ఏడున్నాడని తీసుకొస్తాం. అసలే ఈ పట్నంలో ఓ చోటకెళ్తే రావాలంటేనే ఆరపూట పడుతుంది కదా. మరే ఆ లోపు ముహూర్తం అయిపోతుందిగా. ఏం చెయ్యాలొదినా? నేను చెప్తున్నాను కదా జగదీశ్వరి గారు, వీళ్ళకలా చెప్పి ఇంట్లోనే ఎక్కడో ఉండుంటాడు.